వాసర క్షేత్రము దాని అసలు పేరు బాసర కాదు, అది వ్యాసర. వ్యాసుల వారు ప్రతిరోజు నదికి వెళ్ళి, గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఉదయం ఒక గుప్పెడు మట్టి ఇసుక తీసుకొని వచ్చి ఓ దగ్గర వేసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం సంధ్య వార్చుకొని ఇంకొక గుప్పెడు, సాయం సంధ్య వార్చుకొని ఇంకొక గుప్పెడు వేసేవారు. అలా వేస్తూ వేస్తూ ఉండేవారు. వ్యాసుల వారు అక్కడకు రాకముందు ఆ తల్లి నిరాకారంగా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేది. అలా నిరాకారంగా సంచరించే తల్లిని ఆ వాసర క్షేత్రంలో ఆ ఇసుకని తీసుకొని వచ్చి అక్కడ ఆయన సంధ్యవార్చి అక్కడ వేస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆ తల్లి అక్కడ అనుగ్రహించి వచ్చింది. అందుకని వ్యాసుల వారిచ్చే ప్రతిష్ఠితమైంది కాబట్టి వ్యాసర అని పిలుస్తాం. వ్యాసర వాసరైంది, వాసర బాసరగా పిలువబడుతోంది. అందుకనే వాసరాక్షేత్ర నిలయే అని వీళ్ళందరూ పెద్దలు శ్లోకంలో చెప్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి అక్కడ నిరాకారం నుంచి సాకార రూపాన్ని ధరించింది. ఎందుకు అంటే మనం ఉదయాన్నే గాయత్రి స్వరూపంగా ఆ తల్లిని తలుచుకొని ఆ తర్పణాలు వదిలిపెడతారు సంధ్యావందనంలో. మధ్యాహ్నం వచ్చేటప్పటికి సావిత్రిగా, అదే సాయంత్రం వచ్చేటప్పటికి సరస్వతిగా, సంధ్యా విద్యా సరస్వతి అని మనం మంత్రం చదువుతాం. కానీ ఈ మంత్రము ఎంత నిజము అనేటటువంటిది వ్యాసుల వారికి తెలుసు కాబట్టి ఈ మంత్రాన్ని అనుగ్రహించినటువంటి ఆయన సంధ్యా విద్య సరస్వతి ఎట్లా అనే విషయాన్ని ప్రపంచమంతా తెలియపరచడానికి ఆయన సంధ్య వార్చినప్పుడల్లా ఇసుకను తీసుకొని వచ్చి సంధ్యా విద్యా సరస్వతి అనే మాటని రుజువు చేసినటువంటి ప్రదేశము వాసర క్షేత్రము. అందుకని అక్కడ నదీ స్నానం చేసి అక్షరాభ్యాసము అంటే ఏదో ముసలివాళ్లే వెళ్ళి చేసుకోవాలని అనుకోక్కర్లా, మొదటిసారి అని అనుకోక్కర్లా. నా తండ్రి ఆనాడు చేయించాడు, నాకు ఇంకా అక్షరాలు వచ్చినాయో లేదో అని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా అక్షరాభ్యాసమైన నాడు ఏమక్షరాలో నాకు తెలియదు, ప్రతి అనుక్షణము ప్రతి క్షణము నాకు అక్షరాభ్యాసమే, ఆ అక్షరత్వాన్ని నేను అభ్యాసం చేసేట్టు, ఆ నాశరహిత స్థితిని నేను అభ్యాసం చేసేట్టు చెయ్యి తల్లి అని వేడుకోవాలి. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, అదేవిధంగా విష్ణుమూర్తి, వీళ్ళందరూ సూర్యనారాయణమూర్తి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం విశేషంగా తపస్సు చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఈ వాసరా క్షేత్రంలో. అక్కడ వేద విద్య అంతా సంకలనం చేసినటువంటి ఆ మహానుభావుడు, వేద విభజన చేసిన ఆ మహానుభావుడు ఈ వేదానికి మొత్తం ఒక రూపాన్ని ఇవ్వాలి అని వాసరలో పైన ఒక గుహలో తపస్సు చేసుకుంటూ కిందకి వచ్చి ప్రతిష్ఠ చేసి ఆ అద్భుతమైనటువంటి వాసర సరస్వతిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ తల్లి ఎవరైతే వెళ్ళి ప్రార్థన చేస్తారో వ్యాసుల వారిని ఎలా అనుగ్రహించిందో ఆ తల్లి ప్రతి వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకనే వాసర క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నిద్ర చేయడము అనేది చాలా ప్రధానం. నిద్ర చేస్తే శ్రద్ధగా ఆ తల్లి మీద భక్తితో నిద్ర చేస్తే ఆ తల్లి దర్శనం కూడా ఇస్తుంది. దీంట్లో అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఆ వాసరాక్షేత్ర నిలయైనటువంటి ఆ తల్లి నిరాకారం నుంచి సాకారముగా మారినటువంటి ఆ అద్భుతమైన ఘట్టాన్ని వాసర క్షేత్రంలో మనం దర్శిస్తాం. ఆ తల్లి ఒకప్పుడు సాలిడ్ స్టేట్ నిరాకారంగా వేపర్ ఫామ్లో ఉంటుంది. అదే తల్లి ఒకప్పుడు లిక్విడ్ ఫామ్ అంటే గ్యాస్ ఫామ్ కాకుండా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అదే తల్లి పుస్తకంలోకి వచ్చేటప్పటికి లేదు విగ్రహంలోకి వచ్చేటప్పటికి మనకి ఒక సాలిడ్ ఫామ్లో కనిపిస్తుంది. అంటే సరస్వతి గ్యాషియస్ స్టేట్ నిరాకార స్థితి, సాకార స్థితి, అదేవిధంగా నదీ స్థితి, ప్రవాహ స్థితి మూడిటిలో కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం వాసరని చూసినప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు రూపాల్లో ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకనే వాసర దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆ గంగ ప్రాణహిత అంటే మన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ గోదావరి ప్రాణహితతో పాటు అక్కడ సరస్వతి నది అంతర్వాహిని వస్తుంది అని చెప్తారు. గోదావరిలో సరస్వతి కలుస్తుంది కాబట్టి అక్కడ నుంచి ప్రవాహం చేసినటువంటి ఆ తల్లి అంతర్వాహినిగా వస్తూ ప్రాణహిత దగ్గర శివయ్య క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఆ తల్లి బయటికి వస్తుంది. ఇది తెలంగాణకి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం. కాశ్మీరంలో సరస్వతి ఉంది, వాసరలో సరస్వతి ఉంది, శృంగేరిలో సరస్వతి ఉంది. అక్కడ వ్యాసుల వారు సరస్వతి అమ్మవారిని వాసరలో తెస్తే కర్ణాటకలో శృంగేరి అమ్మ జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 శంకర భగవత్పాదాచార్యుల వారు ఆదిశంకర
శంకరాచార్యుల వారు ఆయన శారదని కాశ్మీరం నుంచి తీసుకొని వచ్చి సుప్రతిష్ఠితం చేశారు. కాబట్టి ఈ క్షేత్ర వైభవాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇదంతా కూడా చాలా గొప్పదైనటువంటి సనాతన వైదిక సంస్కృతికి భాగం. వైదికమంతా కూడా రూపం ధరిస్తే అది బాసరమ్మ.